చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? దాదాపు 35 రోజులు గడిచింది కదండీ! అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తా రాష్ట్రంలో చాలా దాదాపు 10,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది వినికిడి. చంద్రబాబు నాయుడు గారు అటు అప్పులు కట్టాల్సి వస్తుంది, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈయన సంక్షేమ పథకాలు కొనసాగించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తారు? ఆయన పరిపాలన ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. హిందీలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు నాకైతే గుర్తులేదు, కానీ డైలాగ్ అయితే గుర్తుంది. నామ్ హీ కాఫీ హై, అంటే పేరు మాత్రమే చాలు అని చెప్పేసి. ఒక మనిషి యొక్క పరిపాలన ఎలా ఉంటుంది, ఆ మనిషి యొక్క పూర్వఫలాలు, అంటే పూర్వంలో అతను చేసినటువంటి ఏదైతే డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే పూర్వంగా అతను నిర్వహించినటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడాను అద్దం పడతాయి అన్నమాట. అందులో భాగంగా మీరు చూసుకుంటే కనుక ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి, అంటే 4.0 ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు చూస్తే కనుక రాష్ట్రంలో పెట్టుబడులు వరదల వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఆయన చేసినటువంటి అప్పులు, దాని తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి లోటు బడ్జెట్, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లం రావడానికి గల మూల కారణము కొత్తగా పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో అవి రాకపోవటము, లేకపోతే నూతనంగా ఎవరైనా కానీ ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ వారు ఎస్టాబ్లిష్ చేయలేకపోవటము, లేకపోతే ఉన్నటువంటి కంపెనీలు సైతం కూడాను బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే లాస్ట్కి ఒంటి మీద గుడ్డతో పాటు అన్నీ ఊడిపోయి లాస్ట్కి కడ్రాయర్ వేసుకునే జాకీ కంపెనీ కూడాను తరలి వెళ్ళిపోయినటువంటి దుస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాము, మనం అందరం కూడాను గమనించింది. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక దానికి క్వైట్ ఆపోజిట్గా ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క విజనరీ, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న పోరాట పటిమ ఆయనలో ఉన్నదో అది వచ్చిన దగ్గర నుంచి తీసుకొని ఇప్పటి వరకు మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో అందరూ కూడాను A to Z మీరు జీడిపి దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడాను సస్యశ్యామలంగా ఉన్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మీరు జనరల్గా, నేను పెద్ద పెద్ద మాటలు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల గురించి మాట్లాడిన కానీ రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఒక బడ్డీ కొట్టు, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక టిఫిన్ సెంటరు, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక చిన్న హోటల్ వ్యాపారికి వెళ్ళి కూడాను మీరు ఏంటండి వ్యాపారం పరిస్థితి జూన్ 4 తర్వాత అని అడిగితే 40% గతంలో ఉన్నటువంటి వ్యాపారం కన్నాను 40% వ్యాపారం పెరిగింది అని చెప్పేసి. దానికి కారణం ఏమిటి అంటే కనుక దానికి అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఆ పేరు మాత్రమే చాలు. ఆ బ్రాండ్ అలాంటిది. ఆ బ్రాండ్ పేరే గౌరవనీయులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చిన తర్వాత వస్తున్నటువంటి పెట్టుబడులు ఏంటి అనేది మనం సపరేట్గా చెప్పాల్సింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మరలా కూడాను దీన్ని రిపీట్ చేస్తూనే ఉంటాను. ఏపీ అంటే A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఈ రెండింటినీ కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజున మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ, లేకపోతే ఏ యొక్క ఇది చూసినా కూడా కానీ ప్రతి చోట కూడాను ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో వీటి మీద ప్రస్తావన అత్యధికంగా జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు మీరు నేషనల్ మీడియాలో సైతం కూడాను ప్రత్యేక కథనాలు దానిపై మాట్లాడటం జరిగింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆల్మోస్ట్ 300-400% ఎక్కువ అధిక ధరలు అనేది పెరిగిపోయినాయి. అంటే ఆ క్రెడిట్ గోస్ టు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడాను ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక నాయకుడిపై ఉండేటటువంటి విశ్వాసం, ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి. అదేవిధంగా అక్కడ వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకునే విధంగా ఉండడానికి వారికి కావలసినటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క చొరవ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవన్నీ కూడాను, ఈ అవకాశాలన్నింటినీ కూడాను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని దినదినాభివృద్ధి దిశకు తీసుకెళ్తున్నారు అన్న సంగతి మనమందరికీ కూడాను కళ్ళకి అద్దినట్టుగా కనిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.